దేవుని నామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పర్షియన్స్ హిస్టరీ. పర్షియా రాజ్యంలో ఆర్యుల యొక్క చరిత్రని మీకు తెలియజేయాలని ఇలా మీ ముందుకు రావడం జరిగింది. ఈ అంశం మీద ఆల్రెడీ మేము ఒక ఎపిసోడ్ చేయడం జరిగింది, నేను అనిల్ గారు. దాని కొనసాగింపుగా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకొస్తూ ఉన్నాము. పర్షియా రాజుల చరిత్ర ఏంటి, ఆర్యుల చరిత్ర ఏంటి, ఆర్యుల చరిత్రకి పర్షియా రాజుల చరిత్రకి సంబంధం ఏంటి అనే విషయాల్ని మన బ్రదర్ అనిల్ కుమార్ గారిని అడిగి ఇన్ డీప్గా మనం తెలుసుకుందాం. మనం మరి అనిల్ కుమార్ గారిని ఆహ్వానిద్దాం. బ్రదర్ వందనాలు. బ్రదర్ వెల్కమ్ టు ప్రైజ్ లార్డ్ అండి. వందనాలు. వెల్కమ్ టు ద షో. ఒక విషయాన్ని మీకు అడగాలనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో మాన్యశ్రీ భాస్కర్ రాజు గారు ఆర్యులు మరి ద్రవిడ సిద్ధాంతం తప్పు అంటూ ఒక వీడియో కూడా చేశారండి. ఒక వీడియో కూడా ఆయన చేయడం జరిగింది. అంటే మనం చెప్పే కొన్ని కాన్సెప్ట్స్ ఆయన తీసుకొని ఇది అడ్డదోవ త్రొక్కిస్తున్నారు చాలా మంది అని వారు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా డిఎన్ఏ కాన్సెప్ట్ కానివ్వండి, అలాగే ఆర్యులు వలస వచ్చారా లేదా ఆక్రమణ చేశారా, వాళ్ళు పర్షియా దేశం నుంచి వచ్చారా, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ ఫేక్ అంటూ ఆయన మాట్లాడడం నేను విన్నాను. సో మనం ఎప్పటి నుంచో ఈ ఆర్య ద్రవిడ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తూ మనం మాట్లాడుతూ వచ్చాం ఇంతవరకు. మరి పెర్సెపోలిస్ అని లాస్ట్ టైం మనం దీని మొదటి భాగాన్ని చేసినప్పుడు కూడా చాలా క్లారిటీ ప్రపంచానికి ఇచ్చాం. మరి ఈ రోజు కూడా మీ నుంచి మేము ఫుల్ క్లారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ భాస్కర్ రాజు గారు దీని మీద వీడియోలు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ చాలా మందికి కొన్ని డౌట్స్ వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. సో దానికి ఒక ఎండ్ ఇచ్చేసి, అంటే వారిని ఒక క్లోజింగ్ స్టేట్మెంట్ వాళ్ళకి ఇచ్చేసి మనం నిజాల్లోకి మనం వెళ్ళిపోదామా బ్రదర్? మరి మమ్మల్ని అందరినీ నిజాల్లోకి తీసుకెళ్తారా? తప్పకుండా తీసుకెళ్తాను సార్. రైట్, తప్పకుండా తీసుకెళ్తాను. నేను ఇటీవల వారు చేసిన కార్యక్రమాన్ని కూడా చూడడం జరిగింది. అందులో ఒక డిఎన్ఏ రిపోర్ట్ దాన్ని తీసుకొని వాటి అర్థాలని పదార్థాలుగా చూపించి మరి తను వారికి ఇష్టం వచ్చినట్టుగా మరి దాన్ని విశ్లేషించారు అని కూడా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. చాలా పదాలకి వారు తప్పుడు భాషను కూడా చెప్పడం జరిగింది. సో చలో మనము ఎన్ని ప్రూఫ్స్ చూపించినా ఎంత చేసినా వాళ్ళ పని ఇది కాబట్టి వాళ్ళు వక్రీకరణ పనులు అనేవి చేస్తూనే ఉంటారు. కానీ వాళ్ళు ఎంత వక్రీకరిస్తే మనం అన్ని పాయింట్స్ ఇంకా ఎక్కువ తీసుకొచ్చి అంతగా చరిత్రలో మళ్ళీ లోపలికి మన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ఎన్నో ప్రూఫ్స్ చూపించే ఛాన్స్ వాళ్ళే ఇస్తున్నారని ప్రజలకు కూడా అర్థమైపోయి ఉండొచ్చు సార్. ఓకే, రైట్ అండి. మరి ఏమంటారు సార్, ఇది మరి పర్షియా యొక్క చరిత్ర ఏంటి? మా ప్రేక్షకులకి త్వరగా మీరు విభజించి తెలియజేస్తే ఏంటి పర్షియా కింగ్డమ్ ని ఎవరెవరు పరిపాలించారు, ఏంటి దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అలాగే వారు ఇండియాకు రావడం ఏంటి, వాట్ ఈస్ ద లాజిక్ ఇన్ దిస్ అనేది ప్రపంచానికి మీరు తెలియజేస్తారా సార్? సార్ అయితే ఈ కార్యక్రమాన్ని ఎస్పెషల్లీ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులు మనం చేసిన ఆర్య రాజుల సంపూర్ణ చరిత్ర అని ఏదైతే మనం పార్ట్ 1 లో చేసామో ఆ పార్ట్ 1 తప్పకుండా చూడవలసిందే. ఆ పార్ట్ 1 చూడకుండా ఫస్ట్ పార్ట్ ప్రోగ్రామ్ చూడకుండా ఈ సెకండ్ పార్ట్ లోకి కానీ ఒకవేళ జంప్ అయినా ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మీరు ఆ పార్ట్ 1 చూడాలి, తప్పదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ లో మనం ఏం చేసామంటే ఈ స్టెప్పే ప్రాంతంలో నుంచి ఈ ఆర్యులు అనేవారు కాస్పియన్ సీ దాని చుట్టూ తిరుగుతూ ఒక బ్యాచ్ ఇండియాకి ఎలా వచ్చారు, ఇంకొక బ్యాచ్ కాస్పియన్ సీ పక్క నుండి వచ్చి దగ్గర 1500 BC నుంచి 1000 BC మధ్యలో మరి ఆ పర్షియా, ఇరాక్, ఇరాన్ ఆ ప్రాంతాల్లో ఎలా వారు అక్కడ స్థిరపడిపోయిన తర్వాత వాళ్ళు ఏలామీయులతో, తర్వాత అక్కడున్న అస్సిరియులతో, తర్వాత కల్దీయులతో
వీళ్ళు కలిసి అక్కడ జీవనం ఎలా చేశారు ఏంటి ఇవన్నీ మనం ప్రూఫ్ చూపించాం, రైట్ అండి. అది కాక ఇంకా మనం చరిత్ర లోతుగా కూడా వెళ్ళి ఎన్నో విషయాల్ని ఏ రాజు తర్వాత ఏ రాజు వచ్చాడు, ఏ చక్రవర్తి తర్వాత ఎవరు వచ్చారు పర్షియా రాజులు అనే విషయాలు కూడా మనం గత ప్రోగ్రామ్ లో చూపించడం జరిగింది. అయితే నేను ఒక గట్టి ప్రతిపాదన చేశాను. అదేంటంటే ఈ పర్షియా దేశాన్ని పరిపాలించిన కోరేషు రాజు దగ్గర నుండి దర్యావేషు థర్డ్ దర్యావేషు దాకా కూడా వీళ్ళందరూ ఆర్య రాజులు, వీళ్ళందరూ ఆర్య జాతికి చెందినవారు, వీళ్ళందరూ ఆర్యులు అని నేను చెప్పడం జరిగింది. అయితే ఈ మధ్యలో నాకు చాలా మంది ఫోన్ చేసి అడిగారు కూడా, బ్రదర్ మీరైతే వాళ్ళు ఆర్యులు అని చెప్తున్నారు కానీ వాళ్ళు ఆర్యులు అన్న ప్రూఫ్ మీరు చూపించలేదు, ఆ ప్రూఫ్ మీరు చూపించలేదు అని అడిగారు. సో ఆ ప్రూఫ్ ని చూపించడానికి కూడా నేను ఈ ప్రోగ్రామ్ లో నేను ట్రై చేస్తాను, ఈ ప్రూఫ్ కూడా నేను చూపిస్తానండి. సో గత ప్రోగ్రామ్ లో మనం చెప్పిన పాయింట్స్ కూడా మనసులో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని మీరు చూడాలి. గత ప్రోగ్రామ్ లో నేను పర్సపోలిస్ నగరం, ఎగ్బతానా నగరం, సూసాను కోట లేకపోతే సూసాను ఆ ఏరియా, అపాదాన అంటే ఏంటి, మరి దువర్తిం విసదహ్యుం అంటే ఏంటి, ఇవన్నీ విషయాలు కూడా నేను చెప్పడం జరిగింది. తర్వాత అలెగ్జాండర్ ది గ్రేట్ వచ్చి మన పర్షియా రాజ్యాన్ని మొత్తాన్ని ఎలా కొల్లగొట్టడం జరిగింది, ఇవన్నీ చెప్పాను. ఈ రోజు మనం చెప్పే ప్రోగ్రాం ఏంటంటే ఈ అలెగ్జాండర్ పర్షియా దేశానికి వచ్చి పర్షియా రాజ్యాన్ని కొల్లగొట్టే ముందు మరి పర్షియా రాజులు ఏదో చేసే ఉండొచ్చు కదా. పర్షియా రాజులు ఎలా పరిపాలించారు, వాళ్ళు యుద్ధాలు చేశారా, ఒకవేళ చేస్తే ఎవరితో యుద్ధాలు చేశారు, అది ఏ కాలంలో యుద్ధాలు చేశారు, ఎవరు గెలిచారు అనే విషయాలు కూడా చెప్పుకుంటూ మరి వీళ్ళు ఆర్యులా కాదా అనే దగ్గర నేను ఈ ప్రోగ్రామ్ ఎండ్ చేస్తాను సార్. సరే, ఓకే. అంటే దీని తర్వాత కూడా ఇంకా మనకి ఎపిసోడ్స్ ఉంటాయా బ్రదర్? దీని తర్వాత కూడా వీలైతే ఇన్ డెప్త్ గా ఇంకొక ఎపిసోడ్ కూడా మనం చేద్దాం. ఎందుకంటే అహష్వరోష్ అంటే జర్క్సిస్ కథ చెప్పాల్సిందే. ఇప్పుడు కాబట్టి నేను జర్క్సిస్ కథని నేను ఇన్ డెప్త్ గా ఈ ప్రోగ్రామ్ లో నేను టచ్ చేయను, ఎందుకంటే ఎక్కువగా సబ్జెక్ట్ చెప్తే కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి నేను పైన అలా కవర్ చేస్తాను. ఇంకొక ప్రోగ్రామ్ లో అసలు జర్క్సిస్ రాజు ఎలా అయ్యాడు, ఏంటి కథా కమామిష్ ఏంటి, జర్క్సిస్ అంటే అహష్వరోషు యొక్క తల్లి గారు ఎవరు, అహష్వరోషు తండ్రి ఎవరు, మరి అహష్వరోషు ఫ్రమ్ నోవేర్ ఎలా రాజు అయ్యాడు ఏంటి, అవన్నీ నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను. ఓకే ఓకే అండి. పర్షియా రాజ్యం ఈ రోజు మన టాపిక్ దీని పేరు పర్షియా రాజ్యంలో ఆర్య రాజుల చరిత్ర అని నేను ఎంచుకోవటం జరిగింది. మన ఇద్దరు వెనకాల ఇది ఏదైతే మీకు వెనకాల ఫోటో కనపడుతుందో ఇతను దర్యావేషు. ఓకే, రైట్ రైట్ రైట్. డేరియస్ 1. ఈ డేరియస్ 1 వెనకాల నిలబడి ఉన్న అతనే అహష్వరోష్ అండి. ఓకే ఓకే, రైట్ రైట్. దర్యావేషు కుమారుడు, పెద్ద కుమారుడు కాదు, రెండవ కుమారుడు కూడా కాదు. ఓకే. దర్యావేషుకు ఉన్న ఎంతో మంది కుమారులలో ఒక కుమారుడు అహష్వరోష్ అండి. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. ఈ పెద్ద కుమారులు ఎవ్వరూ రాజవ్వకుండా అహష్వరోషు రాజు అయ్యాడు. ఎందుకు అయ్యాడు ఏంటి కథా కమామిషు నేను నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్తాను. సో ఇక్కడ దర్యావేషు రాజుని కొలవడానికి ఆ దర్యావేషు రాజు మరి అతని సంస్థానానికి వచ్చి చాలా మంది రాజులు కలుస్తున్నట్టుగా మనకి ఈ పిక్చర్ లో బ్యాక్గ్రౌండ్ లో మనకి కనబడుతుంది. సో లాస్ట్ టైం మనం ఈ రాజులు ఎవరు అంటే మన పర్షియా రాజ్యాన్ని పరిపాలించిన రాజులు ఎవరు అనేది మనం ఒక ఫ్లో చార్ట్ గా చూపించాం. సో నెక్స్ట్ ఫోటోకి వెళ్దామండి. ఫ్లో చార్ట్ గా చూపించాం కానీ ఈ పర్షియా రాజులలో అతి ఇంపార్టెంట్ అయిన రాజులు నలుగురు అండి. మొట్టమొదటి కోరేషు. ఈ కోరేషు సైరస్ ది గ్రేట్ 600 BC నుంచి 530 BC దాకా ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్ లో పురాతనమైన పర్షియా భాషలో అతని పేరు కురుష్. రైట్ అండి. కురుష్ అంటే
సూర్యుడు అని. ఓకే. తర్వాత నెక్స్ట్ అయిన రాజు క్యాంబిసస్. ఈ క్యాంబిసస్ అనే రాజు చాలా క్రూరుడండి. తను ఎవ్వరి మాట వినేవాడు కాదు, ఎవరికి తల ఉంచేవాడు కాదు. తను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు అనే విధంగా ఈ క్యాంబిసస్, లేకపోతే ఓల్డ్ పర్షియాలో అతని పేరు కబూజియా. క్యాంబిసస్ వాజ్ ద సెకండ్ కింగ్ ఆఫ్ కింగ్స్ ఆఫ్ ఆర్కిమెనిడ్ ఎంపైర్, అంటే పర్షియా రాజ్యానికి. ఫ్రమ్ 530 బీసీ నుంచి 522 బీసీ దాకండి. హీ వాజ్ ద సన్ ఆఫ్ సైరస్. కోరేషు రాజుకి అతను కుమారుడండి, పెద్ద కుమారుడే. రైట్ అండి. తరువాత మరి పర్షియా రాజు దర్యావేషు, అంటే డేరియస్. ఓల్డ్ పర్షియన్ నేమ్ దరైవాహుష్. అతను పుట్టింది 550 బీసీలో, 550 బీసీలో. మరి 686 బీసీ దాకా మరి తను ఉన్నారండి. 522 బీసీలో ఆయన మరి రాజు అయ్యారు, కింగ్ ఆఫ్ పర్షియా. తర్వాత చెప్పుకోదగ్గ అతి పెద్ద చక్రవర్తి రాజు, యుద్ధాలు చేసిన మరి గొప్ప రాజు పర్షియా రాజులు ఎవరు అంటే అహష్వరోష్, అంటే జర్క్సిస్ 1. ఈ జర్క్సిస్ పేరు ఓల్డ్ పర్షియాలో మీరు చూస్తే సంస్కృతానికి చాలా దగ్గర పేరుగా ఉంటుంది. ఇతని పేరు క్షయర్షా. రైట్ అండి, క్షయర్షా. సో ఇతను 518 బీసీ నుంచి ఆగస్ట్ 465 బీసీ దాకా తను బ్రతికి ఉన్న ఆ కాలం అది. సో కామన్లీ నోన్ యాజ్ జర్క్సిస్ ద గ్రేట్ అని కూడా అంటాం. ఎందుకు మనం ఈ నలుగురిని ఈ రోజు ఎంచుకున్నామంటే, నెక్స్ట్ ఫోటోలో వీళ్ళు భయంకరమైన యుద్ధాలు చేశారండి. వీళ్ళు చేసిన భయంకరమైన యుద్ధాలు 490 బీసీ నుంచి 479 బీసీ దాకా నేను ముఖ్యంగా ఈ కార్యక్రమంలో నేను కేంద్రీకరిస్తాను. అంతకన్నా ముందు ఇంకొక యుద్ధం గురించి కూడా చెప్పాలి. అదేంటంటే క్యాంబిసస్. కోరేషు రాజు అయిన తర్వాత, కోరేషు చనిపోయిన తర్వాత క్యాంబిసస్ చేసిన యుద్ధం గురించి చెప్పాలి. ఆ క్యాంబిసస్ ఎవరి మీద యుద్ధం చేశాడంటే ఐగుప్తు మీద యుద్ధం చేశాడండి. నెక్స్ట్ ఫోటోలో ఉంటుంది సార్. దాని పేరు బ్యాటిల్ ఆఫ్ పెలూసియం. ఈ క్యాంబిసస్ అనేవాడు మన ఎజ్రా గ్రంథంలో కనబడతాడండి. ఎజ్రా గ్రంథంలో నాకు అయితే తారసపడ్డాడు. అది తర్వాత చూపిద్దాం. సరే మీరు కంటిన్యూ చేయండి. రైట్. ఓకే. సో ఈ పర్షియన్ వార్స్, ఇందులో చెప్పుకోదగ్గ ఇంపార్టెంట్ వార్స్ లో ఒక వార్ ఏంటంటే బ్యాటిల్ ఆఫ్ పెలూసియం అండి. నెక్స్ట్ ఫోటోలో మీకు బ్యాటిల్ ఆఫ్ పెలూసియం కనపడుతుంది. ఈ బ్యాటిల్ ఆఫ్ పెలూసియం అనేది ఈజిప్ట్ రాజ్యం మెంఫిస్ మీద జరిగిందండి. రైట్ అండి. సో ఈ యుద్ధం చేసిన రాజు పేరు క్యాంబిసస్ కోరేషు, లేకపోతే సైరస్ యొక్క కుమారుడు. మీరు నెక్స్ట్ దీంట్లో ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ పెట్టాను. ద బ్యాటిల్ ఆఫ్ పెలూసియం వాజ్ ద ఫస్ట్ మేజర్ బ్యాటిల్ బిట్వీన్ ఆర్కెమెనిడ్ ఎంపైర్ అండ్ ఈజిప్ట్. ఆర్కెమెనిడ్ అంటే ఈ కోరేషు, దర్యావేషు వీళ్ళ ఏదైతే క్యాంబిసస్ వీళ్ళ వంశం పేరుందో దాన్ని మనం ఆర్కెమెనిడ్ అంటాం. రైట్ అండి. ఆర్కెమెనిడ్ ఎంపైర్ అండ్ ఈజిప్ట్. ద డిసిసివ్ బ్యాటిల్ ట్రాన్స్ఫర్డ్ ద థ్రోన్ ఆఫ్ ఫరోస్ టు క్యాంబిసస్ II. ఎప్పుడైతే క్యాంబిసస్ ఈ ఐగుప్తు రాజ్యం మీద గెలిచాడో అప్పటిదాకా ఐగుప్తు రాజ్యాన్ని పరిపాలిస్తున్న ఫరోలందరూ ఇక్కడతో ఎండ్ అండి. ఐగుప్తు సామ్రాజ్యం పడిపోవడానికి అంటే పెద్ద పెద్ద పిరమిడ్లు గాని, స్వింగ్స్ గాని, లేకపోతే థీమ్స్ గాని, లేకపోతే వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ గాని, లేకపోతే ఈ నైలు నది పక్కన చాలా గొప్ప సామ్రాజ్యాన్ని కట్టి పరిపాలించిన ఆ ఫరో రాజుల వారి పరిపాలన క్యాంబిసస్ తో ఒక ముగింపుకి వచ్చింది. మార్కింగ్ ద బిగినింగ్ ఆఫ్ ఆర్కెమెనిడ్ 27th డైనాసిటీ ఆఫ్ ఈజిప్ట్. అంతకన్నా ముందు ఈ ఐగుప్తు రాజ్యాన్ని 27 వంశాల వారు మరి ఎన్నో వేల సంవత్సరాలుగా వాళ్ళు పరిపాలిస్తూ వచ్చారు. దానికి ఒక ఫుల్ స్టాప్ వచ్చింది ఈ పర్షియా రాజు అయిన క్యాంబిసస్, లేకపోతే అతని పేరు మనం ఏమనుకున్నాం ఇందాక, క్యాంబిసస్ పేరు కబూజియా. ఈ కబూజియా అనే అతను ఓడగొట్టడం వల్ల ఇది ఈ సామ్రాజ్యం ఒక ఎండ్కి వచ్చింది, ఈజిప్షియన్ సామ్రాజ్యం. నెక్స్ట్ మనం చెప్పుకోదగ్గది
నెక్స్ట్ దాంట్లో ఉంటుందండి. తర్వాత మనకి ఈ క్యాంబిసెస్ చేసిన యుద్ధాల తర్వాత ఇంకా కొన్ని యుద్ధాలు ఉన్నాయి. బ్యాటిల్ ఆఫ్ మ్యారథాన్ అని, బ్యాటిల్ ఆఫ్ థర్మోపైల్ అని. మనల్ని పక్కన పెడతారా సార్? ఒక్కసారి పెడతాను, పక్కన పెడతాను, ఎందుకంటే ఫుల్ గా కనబడట్లేదా? ఈ బ్యాటిల్స్ పేరు కింద ఉంది, మనం అడ్డంగా ఉన్నాం. అవునా? ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. మనం పక్కన పెడతాము, ఇలా పెడతాను, రైట్. ఓకే ఓకేనా? ఓకే రైట్. బ్యాటిల్ ఆఫ్ మ్యారథాన్ అది 490 BCలో జరిగింది. బ్యాటిల్ ఆఫ్ మ్యారథాన్ అనేది దర్యావేషుకి మరియు మరియు మ్యారథాన్ నగరంలో ఉన్న ఆ గ్రీకులకి మధ్య జరిగిన యుద్ధం అండి. తర్వాత బ్యాటిల్ ఆఫ్ థర్మోపైలే ఆ బ్యాటిల్ 480. దాని తర్వాత 10 సంవత్సరాల తర్వాత అహష్వరోషు రాజు అంటే జర్క్సిస్ బ్యాటిల్ ఆఫ్ థర్మోపైలే చేశాడు. అదే సంవత్సరం థర్మోపైలేలో వారు గెలిచిన తర్వాత వీళ్ళందరూ ఏథెన్స్ నగరానికి వచ్చి ఏథెన్స్ నగరాన్ని భయంకరంగా కాల్చేశారండి. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. అదే 480లో అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో ఏథెన్స్ వాసులారా అని మాట్లాడారు కదండి. దానికి పౌలు గారు ఆ స్పీచ్ ఇచ్చే 480 దగ్గర 500 సంవత్సరాల క్రితం ఆ ఏథెన్స్ నగరం అనేది భయంకరంగా కాల్చివేయబడింది జర్సిస్ వల్ల. సో తర్వాత జరిగింది బ్యాటిల్ ఆఫ్ సలామిస్. తర్వాత నెక్స్ట్ ఇయర్ 479లో బ్యాటిల్ ఆఫ్ ప్లాచియా కూడా జరిగింది. కానీ ఇంపార్టెంట్ ఈ ఫస్ట్ 4 మాత్రమే, రైట్ అండి. ఈ యుద్ధాలు ఎవరెవరు రాజులు ఎలా చేశారు, ఎవరు గెలిచారో మనం తెలుసుకోవటం చాలా అవసరం. ఓకే, సో నెక్స్ట్ దానికి వెళ్దామండి. ఇది వచ్చేసి బ్యాటిల్ ఆఫ్ మ్యారథాన్. ఈ బ్యాటిల్ ఆఫ్ మ్యారథాన్ అనేది దర్యావేషు ఈ పర్షియన్ నావల మీద, ఓడల మీద, యుద్ధ నౌకల మీద వెళ్ళి ఈ గ్రీకు రాజ్యం మీద అటాక్ చేశాడు. ఎప్పుడు 490 BCలో. కానీ దర్యావేషు కొద్ది భాగాన్ని మాత్రమే, ఈ గ్రీకు రాజ్యంలో ఉన్న కొద్ది భాగాన్ని మాత్రమే తను లోబర్చుకోగలిగాడు. కానీ ఈ యుద్ధాన్ని దర్యావేషు ఓడిపోయాడండి. ఓకే రైట్. ఈ యుద్ధం దర్యావేషు ఓడిపోవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, మనం ఆదికాండం 10వ అధ్యాయంలో చూస్తే యాఫేతు కుమారుడైన యావాను, ఈ యావానే గ్రీకులు కదా. అవునండి అవునండి. ఈ యావాను కుమారులు వీరు నావికులు. ఓకే కరెక్ట్. సో వీళ్ళు జన్మతః నావికులు కాబట్టి ఈ నావల మీద, పడవల మీద, ఓడల మీద, యుద్ధ నౌకల మీద యుద్ధానికి వెళ్ళి వీళ్ళని ఓడించడం అనేది చాలా కష్టమైన పని. ఈ తర్షీషు ఓడలు, హీరాము ఓడలు ఆ కాలంలోనే ఇండియా దాకా కూడా వచ్చాయి, సలోమన్ రాజు కాలంలోనే. సో అవన్నీ గ్రీకుల ఓడలే, రైట్ అండి. సో దర్యావేషు కాలంలో ఈ బ్యాటిల్ ఆఫ్ మ్యారథాన్ ఓడిపోవడం జరిగింది. ఇది ఇంకొక ఫార్మేషన్ నెక్స్ట్ ఫోటోలో ఉంటుందండి. 9,000 మంది మరి జనాంగంతో మరి 29th సెప్టెంబర్ 490 BCలో ఈ పర్షియా రాజులు ఇక్కడ ఇలా పైనుంచి, మీరు పైనుంచి కిందకి చూపించండి సార్, పైనుంచి కిందకు ఒక గీత గీయండి. ఇలా లోపలికి పెనట్రేట్ చేయాలని చూశారు. ఇలా లోపలికి పెనట్రేట్ చేయాలని చూశారు. కానీ గ్రీకులు చేసిన అటాక్ వల్ల ఈ మ్యారథాన్ యుద్ధాన్ని దర్యావేషు గెలవలేకపోయాడండి. నెక్స్ట్ అండి, వెరీ పవర్ఫుల్ గ్రీకులు. ఓకే, అది యుద్ధ నౌకల ద్వారా, రైట్ అండి. అయితే ఆ కాలంలో గ్రీకు సామ్రాజ్యము అనగానే అంటే అది మొత్తం కలిసి ఒక దేశంగా ఉంది అని అనగడానికి లేదు. అవి చిన్న చిన్న ప్రావిన్సెస్ గా, చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నాయి. ముఖ్యమైనది ఏంటంటే స్పార్టా ఒకటి, తర్వాత ఏథెన్స్ ఒకటి, ఆ తర్వాత ఆర్కేడియా ఒకటి. సో ఇట్లా రకరకాలుగా చిన్న చిన్న రాజ్యాలుగా ఉన్నాయి. లైక్ స్పార్టాకి రాజు లియోనైడస్. ఓకే, అంటే ఇప్పుడు మనం 300 సినిమాలో మనం చూపిస్తానండి. ఇప్పుడు మూవీ చూస్తాం మనకు మూవీ 300 అనే మూవీ ఉంటుంది. ఆయన కోసం చెప్తున్నారు ఇప్పుడు మీరు, అంటే ఆ మూవీ సంబంధించి కాన్సెప్ట్ అందులోని ఆ పేరు నాకు వినబడింది, అంటే ఆ పేరు నాకు వినబడింది, అందుకోసం అడుగుతున్నా.
లేదు, వీళ్ళు మిథికల్ క్యారెక్టర్స్ కాదు. ఓకే ఓకే రైట్ రైట్ ఓకే జర్సిస్ ఉన్నాడు, ఓకే లియోనాడస్ ఉన్నాడు, ఓకే ఆర్టెమి అరెమిథియా ఉంది. ఓకే ఓకే రైట్ అండి. తర్వాత ఈ థెమిస్టోక్లీస్ ఉన్నాడు. వీళ్ళందరూ యాక్చువల్ గా ఈ గ్రీక్ అండ్ పర్షియన్ వార్స్, ఈ వీళ్ళ బ్యాటిల్స్ ఏవైతే జరిగాయో వీటిల్ని రచించిన హిస్టారియన్ పేరు హెరోడాటస్. ఓకే హెరోడాటస్ 450 to 430 BC కాలంలో ఓకే పర్షియాకి వెళ్ళాడు, గ్రీక్ లో ప్రతి ఊరికి వెళ్ళాడు, ఎక్కడెక్కడ ఏమేం జరిగినాయి, ఏ రాజు ఎంతెంత సైన్యాన్ని తీసుకొని వచ్చాడు, ఏ రాజు గెలిచాడు, ఏ రాజ్యాలు ఓడిపోయినాయి, ఏ రాజ్యంలో ఎంతెంత మంది చనిపోయారు, ఇవన్నీ తను హెరోడాటస్ ఏదైతే హిస్టరీని రికార్డ్ చేశాడో అందులో నుంచే నేను చెప్తున్నా. మంచిది మంచిది రైట్ రైట్. సో ఈ 300 మూవీ అనేది మక్కి హెరోడాటస్ రాసిన చరిత్రలో నుంచే ఆ పాయింట్స్ తీసుకొని వీళ్ళు సినిమాటిక్ గా తీశారు సినిమాని. ఓకే ఓకే రైట్ రైట్. అంటే వీళ్ళకి 6 packs ఉన్నట్టు, లేకపోతే వీళ్ళు ఇమ్మోర్టల్స్ అని వస్తారు, ఇమ్మోర్టల్స్ అని సిల్వర్ కలర్ మాస్క్ పెట్టుకొని పర్షియన్ సోల్జర్స్ వస్తారు. ఇమ్మోర్టల్స్ ఉన్నారు, హెరోడాటస్ లో రాశారు ఇమ్మోర్టల్స్ గురించి. సో సినిమాటిక్ గా ఏంటంటే ఏదో ఖడ్గమృగాన్ని తీసుకొచ్చినట్టు, ఖడ్గమృగంతో కూడా యుద్ధం చేసినట్టు, ఇవన్నీ సినిమాటిక్ గా వాళ్ళు కల్పించారు. కానీ నేను ఇక్కడ సినిమా స్టోరీ చెప్పట్లా, హిస్టరీలో రియల్ గా ఆర్యరాజులకి గ్రీకులకి మధ్యలో జరిగిన యుద్ధాల గురించి చెప్తున్నాను నేను. రైట్ అండి. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మనం సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో చూస్తే కనెక్షన్ టు ద పాస్ట్. ఇదేంటంటే ద మోడర్న్ మ్యారథాన్ హ్యాస్ బీన్ రూట్స్ ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మ్యారథాన్. ఈ మ్యారథాన్ మనం చేస్తుంటాం కదా, ఎప్పుడు ఊరంతా కలిసి పరిగెత్తుతారు, 26 మైళ్ళు ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి పరిగెత్తాలి అని, అంటే రన్నింగ్ చేస్తారు. మార్నింగ్ రన్ ఫర్ ఫ్రీడమ్, రన్ ఫర్ జీసస్ కూడా ఉంది. అదంతా మ్యారథాన్ లో ఏం జరిగిందంటే, ఆ గ్రీక్ సోల్జర్, ఒక గ్రీకు సైనికుడు, అతని పేరు ఫిలిప్పైడ్స్ అనే అతను మ్యారథాన్ నుంచి ఏథెన్స్ దాకా 26 మైళ్ళు పరిగెత్తుకుంటా వచ్చాడండి. గ్రీకులు గెలిచారో, మ్యారథాన్ లో మా గ్రీకులు గెలిచారు అని చెప్పడానికి ఏథెన్స్ కి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఓకే. అందుకని అతన్ని గ్రీక్ విక్టరీ అండ్ టు వార్న్ దెమ్ దట్ ద పర్షియన్స్ మే ట్రై టు అటాక్. ఈ ప్రస్తుతానికి అయితే గెలిచాము, ఈ పర్షియన్లు మళ్ళీ ఏథెన్స్ మీదకి యుద్ధానికి రావచ్చు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడానికి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఓకే రైట్. ఫిలిప్పైడ్స్ డైడ్ ఫ్రమ్ ఎగ్జాషన్ అండ్ డెలివరింగ్ హిస్ మెసేజ్. ఆఫ్టర్ డెలివరింగ్ హిస్ మెసేజ్ 2 days, నేటి కాలంలో 26 మైళ్ళు ఏదైతే పరిగెత్తాలని మ్యారథాన్లు పెడుతుంటారో దాని రూట్స్ ఇక్కడ నుంచే ఉన్నాయి. రైట్ రైట్. సరే, ఈ మ్యారథాన్ యుద్ధం జరగడానికి గల కారణం ఏంటంటే, ఈ ఏథెన్స్ ప్రజలు మేము దర్యావేషుకి పన్ను కట్టము, దర్యావేషుని చక్రవర్తిగా మేము అంగీకరించము అని వీరికి లోబడకపోయి ఉండడం కూడా ఎన్నో కారణాల్లో ఒక కారణం అన్నమాట. సో ఈ దర్యావేషు తర్వాత కాలంలోనే మరి ఇతను ఇదే ప్రాంతంలో చనిపోయాడండి ఆయన. ఈ దర్యావేషు చనిపోయిన తర్వాత అహష్వరోషు అంటే మన జర్క్సిస్ రాజయ్యాడు. జర్క్సిస్ రాజయ్యాడు. అప్పటి నుండి ఎప్పుడైతే ఏథెన్స్ నగరవాసులు ఈ పర్షియన్ సామ్రాజ్యానికి మేము లోబడి ఉండము, మేము ఇండిపెండెంట్, మా దేవత ఏథీనా, లేకపోతే మేము ఏథెన్స్ నగరవాసులం, మేము ఇండిపెండెంట్ అని వీళ్ళు తిరుగుబాటు చేశారో, అప్పటి నుండి దర్యావేషు యుద్ధానికి వచ్చాడు. దర్యావేషు కూడా మరి చనిపోయాడు. వెనక్కి ఎప్పటికీ మళ్ళీ తిరిగి వెళ్ళాల వాళ్ళ ఊరికి. తరువాత కాలంలో ఒక స్టోరీ జరిగింది. దర్యావేషు చనిపోయిన తర్వాత డ్రామాటికల్లీ జర్క్సిస్ రాజు అవుతాడు. జర్క్సిస్ రాజు అయిన తర్వాత ఆయన రాజు అయిన టైం నుంచి 10 సంవత్సరాలు ప్రిపరేషన్ లో ఉంటాడు ఆయన.
ఎట్లనైనా సరే ఏథెన్స్ నగర వాసులకి బుద్ధి చెప్పాల్సిందే అని. ఓకే. సో ఇప్పుడు అటాక్ చేయాలంటే ఎలా చేయాలి? ఇటు సముద్రం నుంచి అటాక్ చేయాలి, ఇటు భూమి మీద నుంచి కూడా అటాక్ చేయాలని తను తన సైన్యాన్ని తీసుకొని గ్రీక్ దేశంలోకి ఎంటర్ అవుతున్నప్పుడు థర్మోపైలి అనే ఒక, మనకి ఇండియాకి ఖైబర్ పాస్ ఉంటుందే, లేకపోతే ఇండియాలోకి రావాలంటే ఖైబర్ పాస్ నుంచే రావాలి కదా ఆ కాలంలో, లేకపోతే ఇండియాలోకి రావాలంటే బోలోన్ పాస్ నుంచే రావాలి కదా. అలాగే గ్రీక్ లోకి త్రూ ల్యాండ్, భూమి నుండి అంటే భూమి మీద నడుచుకుంటూ వెళ్ళాలంటే థర్మోపైలి అనే ఒక చిన్న సందు ఉంటుంది 2 కొండల మధ్యలో. ఆ సందులో నుంచి ఒకవైపు సముద్రం అండి, ఒకవైపు పర్వతాలండి, మధ్యలో చిన్న రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు దగ్గర అక్కడి నుంచి జర్క్సిస్ వస్తున్నాడు, తన రాజ్యాన్ని తీసుకొని గ్రీక్ మీదకు వస్తున్నాడు అని తెలిసి లియోనైడస్ చాలా మందిని తన సైనికుల్ని తీసుకొని ఆ థర్మోపైలి దగ్గర ఒక గోడలాగా తయారు చేసి 3 రోజులు పర్షియా వాళ్ళు ఏదైతే లోపలికి గ్రీక్ లోకి ఎంటర్ అవుతున్నారో 3 రోజులు డిలే చేస్తారు దాన్ని. ఫస్ట్ డే గ్రీక్స్ చాలా మంది పర్షియన్స్ చంపుతారు. సెకండ్ డే ఏం జరుగుతుందంటే వాళ్ళు బాణాలతో పర్షియన్స్ వీళ్ళని బాగా అటాక్ చేస్తారు. సెకండ్ డే కొంచెం ఇదైంది, గ్రీక్స్ మీద డ్యామేజ్ జరిగింది. ఎవరికి? స్పార్టన్స్ తిరగబడింది. స్పార్టన్ ఎవరు? లియోనైడస్ రాజు. లియోనైడస్ అంటే సింహపు సంతానము, లేకపోతే సింహం కొడుకు అని లియోనైడస్, రైట్ అండి. సో మూడవ రోజు మాత్రం ఆపలేకపోయారు, ఎందుకంటే వీళ్ళు పర్వతాలు కూడా ఎక్కేసి ఆ పర్వతాల పైన నుంచి కూడా బల్లాలు బాణాలతో ఈ గ్రీకులందరినీ చంపబోయే జస్ట్ ముందు మిగతా వారిని అందరినీ లియోనైడస్ వెనక్కి పంపించేసి కేవలం 300 మందిని మాత్రమే ఉండండి అని ఉంచుకుంటాడు. ఇది యాక్చువల్ స్టోరీ. ఇది అసలు బయలుదేరి వచ్చిందే 300 మంది కాదు, చాలా మంది వచ్చారు, రైట్ అండి. సో ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ థర్మోపైలి యుద్ధం గురించి నేను ఫాస్ట్ గా ముగిస్తాను. మన ప్రెజెంటేషన్ లోకి వెళ్ళండి సార్. ఈ థర్మోపైలి యుద్ధం అనేది 480 BC లో జరిగిందండి. 480 BC. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళండి. దిస్ వన్ రైట్. ఒకవైపు సముద్రం, ఒకవైపు కొండలు. ఈ చిన్న నారో రోడ్ ఉంది. ఈ నారో రోడ్డు నుంచి ఈ కొంతమంది గ్రీక్ స్పార్టన్స్ ఎవరైతే ఉన్నారో ఆ స్పార్టన్స్ వీళ్ళని ఆపారండి. 3 రోజులు ఆపారు. ఎలా ఆపారంటే నెక్స్ట్ పిక్ లో మీకు కనపడుతుంది. ఇలా వీరు ఆ కొండ మధ్యలో అడ్డుగోడగా నిలబడిపోయి ఆపారు. మన మూవీలో చూపించినట్లుగా. ఇది మూవీ షార్టేజ్ చూపించానండి నేను. సో అదే టైంలో మరి లియోనైడస్ కూడా 3వ రోజు చనిపోవడం జరుగుతుంది. లియోనైడస్ చనిపోయిన తర్వాత జర్క్సిస్ అహాష్వరోష్ అక్కడికి వస్తాడు. వచ్చి లియోనైడస్ ని గుర్తుపట్టి ఆయన తలని కట్ చేసి ఒక బల్లానికి ఆయన తలని గుచ్చి అతని ఎవరు లియోనైడస్ తలకాయని ఏథెన్స్ కి తీసుకెళ్తాడండి. సో ఇది లియోనైడస్ యొక్క గుర్తుగా ఆ థర్మోపైలి ప్రాంతంలో ఉన్న ఈ తన విగ్రహం థర్మోపైలిలో ఇప్పటికీ మీకు కనబడుతుంది. ఇది లియోనా సంబంధించిన లియోనైడస్. రైట్ అండి. నెక్స్ట్ నెక్స్ట్ ఈ థర్మోపైల్ బ్యాటిల్ ఎలా జరిగింది మీకు మ్యాప్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ పైన థర్మోపైలి సర్కిల్ దగ్గర థర్మోపైలి, దాని తర్వాత ఇక్కడ వీళ్ళు గెలిచిన తర్వాత ఇలా లోపలికి వచ్చి డైరెక్ట్ గా వీళ్ళు ఏథెన్స్ అంటే మెల్లిమెల్లి థీబ్స్ నగరాన్ని గెలిచి తర్వాత ఏథెన్స్ నగరానికి వచ్చారు వీళ్ళు. ఏథెన్స్ నగరానికి వచ్చినాక ఇక అప్పుడు వీళ్ళు వదులుతారా? ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు పన్ను కట్టలేదు, తిరుగుబాటు చేశారు కాబట్టి. రైట్ అండి. నెక్స్ట్ ఫోటోలోకి వెళ్ళిపోండి సార్. నెక్స్ట్ అది అయిపోయింది అంటే ఇంకా లోపలికి వచ్చేసారు. నెక్స్ట్ దాంట్లో దిస్ ఇస్ బర్నింగ్ ఆఫ్ ఏథెన్స్. ఏథెన్స్ నగరాన్ని 300 మూవీలో పార్ట్ 2 లో చూపించాడు. ఇది పార్ట్ 2 సంబంధించింది అనుకుంటున్నాను నేను. ఓకే. సో ఇది బర్నింగ్ ఆఫ్ ఏథెన్స్. ఏథెన్స్ నగరాన్ని భయంకరంగా మరి కాల్చివేయడం జరిగింది. ఓకే. రైట్ అండి.
తర్వాత నెక్స్ట్ యుద్ధం దాని పేరు బ్యాటిల్ ఆఫ్ సలామిస్. ఇది కూడా అదే సంవత్సరంలో జరిగింది. సలామిస్ అనే యుద్ధం అది నౌకల ద్వారా జరిగింది. ఈ సలామిస్ యుద్ధం గ్రీకులు గెలిచారండి. ఓకే, రైట్, ఓకే. పర్షియన్స్ ఓడిపోయారు. రైట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రీకులు 1000 మంది ఉన్నారు అనుకోండి, పర్షియన్లు 6000 మంది ఉన్నారు. ఓకే. గ్రీక్ నౌకలు 10,000 నౌకలు ఉన్నాయి అనుకోండి, జర్క్సిస్ దగ్గర 60,000 నౌకలు ఉన్నాయి. ఓకే. సో అది అయినప్పటికీ గ్రీకులే గెలిచారు. గెలవడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మధ్యలో ఈ పర్షియన్లు ఈ గ్రీకు సముద్ర తీరాల్ని వీటిని ముట్టడిస్తున్న ఆ సమయంలో తుఫాన్ వచ్చింది. తుఫాన్. ఓకే. తుఫాన్ వచ్చినప్పుడు సగం ఓడలు అందులో మునిగిపోయినాయి. మిగతా వాళ్ళని మరి థెమిస్టోక్లీస్ తన యుద్ధ నైపుణ్యతతో ఈ గ్రీకుల్ని వీళ్ళ మీద యుద్ధం చేయడం జరిగింది. తర్వాత ఎవరైతే స్పార్టన్స్ ఉన్నారో, మిగిలిపోయిన ఏథెనియన్స్ ఉన్నారో, ఏథెన్స్ వారు కూడా యుద్ధానికి సలామిస్ యుద్ధంలో వీళ్ళకి సహాయం చేయడానికి వచ్చారు. ఆ రాజ్యం వేరు, ఈ రాజ్యం వేరు, ఈ రాజ్యం వేరు, స్పార్టా వేరు, ఇది వేరు, కానీ సహాయం చేయడానికి వచ్చారు. అంటే వీళ్ళందరూ యునైట్ అయ్యారు. ఓకే. కానీ ఏథెనియన్స్ ఏం గానీ లేకపోతే స్పార్టన్స్ ఏం గానీ చాలా కష్టపడ్డారు. అంటే వీళ్ళకి నౌకల యుద్ధం, నౌకాదళం లేకపోతే నౌకాదళంతో కలిసి నీళ్ల పైన సముద్రం మీద ఎలా యుద్ధం చేయాలో వీళ్ళకి రాదు. వచ్చింది థెమిస్టోక్లీస్ కి. అయినప్పటికీ సో ఇంకా సలామిస్ యుద్ధం అందులో ఫోటోలో చూపిస్తాను, మనం పీపీటీలోకి వెళ్ళిపోదాం, ఫాస్ట్ గా అవగొట్టేస్తాను. Right, Andy? Salamis was the naval battle fought between an alliance of Greek city-states. Alliance అయ్యారు వీళ్ళందరూ కలిసిపోయారు ఇంకా under Themistocles and the Persian Empire under King Xerxes in 480 BC. It resulted in decisive victory for the outnumbered Greeks. చాలా తక్కువ మంది ఉన్న గ్రీక్సే గెలిచారు. ఓకే, రైట్. ఈ గ్రీకు యొక్క నౌకలు ఇలా ఉండేయండి. గ్రీకు వారి నౌకలు, గ్రీక్ నావికుల నౌకలు ఇలా ఉండేవి. అంటే యవనుల కుమారులు, యావాను కుమారులు నావికులు అన్నాడు కదా. సో దే వర్ ఎక్స్పర్ట్స్ ఇన్ నావల్ వార్ఫేర్. ఓకే. వీళ్ళకున్న ముఖ్యమైన ప్లస్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ ఫోటోలో మీకు కనబడుతుంది. వీళ్ళ నౌకలు ఏదైతే ఉందో దాని ముందు ముక్కు భాగం ఉంది చూడండి. అది బ్రాంజ్ తో తయారు చేయబడింది. ఓకే. వీటితో అవతల వైపు నుంచి వస్తున్న పర్షియన్ నౌకల్ని గుద్దేవారు. గుద్దగానే వాటికి సొట్టలు పడిపోయి పగిలిపోయి ఆ సైనికులు సముద్రంలో పడిపోయి చనిపోయేవాళ్ళు. అదే చక్కగా చిత్రీకరించారండి ఈ 300 మూవీ పార్ట్ 1 పార్ట్ 2 లో కూడా. పార్ట్ 2 లోని ఈ నౌకలకు సంబంధించి కూడా చాలా మంచి కాన్సెప్ట్స్ అందులోని దే ట్రైడ్ ద లెవెల్ బెస్ట్ అన్నమాట మూవీలో. నెక్స్ట్ అండి, సో ఇక్కడ పర్షియన్ ఫ్లీట్ మీకు కనపడుతుంది మొత్తం ఒక లైన్ గా. ఇక్కడ అక్కడ రెడ్ కలర్ లో రెడ్ గీత, లోపల వైట్ ఉంది. ఇదంతా నో నాట్ దిస్ వన్. కింద చంద్రాకారం, అర్ధ చంద్రాకారంలో ఈ పర్షియన్ ఫ్లీట్స్ అందరూ వీళ్ళని అక్కడ ఫామ్ అయిపోయి ఒక్కొక్క గ్రూప్ ని పంపిద్దామని వీళ్ళు ప్లానింగ్ తో వచ్చారు. పైకి ఇలా. కానీ గ్రీక్ నావికులు తక్కువ మంది ఉన్నప్పటికీ స్పార్టన్స్, ఏథీనియన్స్, సలామిస్ వారు వీళ్ళందరూ అలయన్స్ అయ్యి వీళ్ళు గెలిచారండి. మనం కొరందీలకు రాసిన పత్రిక అంటామే, గల్ఫ్ ఆఫ్ కొరింత్ లో జరిగింది ఇది మెయిన్ గా. మీరు కింద చూడండి, గల్ఫ్ ఆఫ్ కొరింత్. రైట్, నెక్స్ట్ వెళ్ళిపోదాం సార్. అయితే గ్రెకో పర్షియన్ వార్స్, రైట్, ఇవన్నీ నేను ఇప్పుడు దాకా కొన్ని జరిగిన యుద్ధాల గురించి చెప్పాను, మనం చూపించాను సార్. అయితే ఈ పర్షియన్ రాజులు, ఈ పర్షియన్ సైనికులు వీళ్ళు ఆర్యులు కాదు. వీళ్ళు గ్రీకులతో యుద్ధం చేయలేదు. ఆర్య ద్రవిడ సిద్ధాంతం తప్పు. ఇంతమంది గ్రీకులు చనిపోలేదు, ఇంతమంది పర్షియన్లు చనిపోలేదు. బ్యాటిల్ ఆఫ్ మన థర్మోపైల్ జరగలేదు, లేకపోతే బర్నింగ్ ఆఫ్ ఏథెన్స్ జరగలేదు, బ్యాటిల్ ఆఫ్ సలామిస్ జరగలేదు, లేకపోతే కోరేషు రాజు అవ్వలేదు అని అంటానికి లేదు.
ఇది వరల్డ్ హిస్టరీ కదా, వరల్డ్ హిస్టరీ ఎలా కొడతారు? ఇదంతా ప్రపంచ చరిత్ర. ఎస్. కానీ ప్రతి ఒక్కళ్ళకి కూడా రోమాలు నిక్కబొడుచుకునే పాయింట్ నేను ఇప్పుడు ఒకటి చూపిపోతున్నా. ఓకే. ఏ రాజు అయినా సరే సార్, మన నుంచి అండి వస్తున్నాను, ఏ రాజు అయినా సరే తన పరిపాలన చేసే కాలంలో తన శిలాశాసనాన్ని రాయించుకుంటాడు. ఓకే. అశోక చక్రవర్తి కూడా శిలాశాసనాలు రాయించాడు. ఓకే. అశోక చక్రవర్తికి డైరెక్ట్ గా ఐడియా వచ్చిందా నేను శిలాశాసనాలు చేయిస్తాను అని? వచ్చుండదు. లేదు లేదు, ఎవరో ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎక్కడి నుంచో చూసే ఉంటాడు అశోక చక్రవర్తి కదా. ఎస్. ఎందుకు కానీ ప్రాబ్లం ఏంటంటే అశోక చక్రవర్తి కన్నా ముందు మన భారతదేశంలో లిపి లేదు కదా. అవును అవును. మరి ఎలా రాయిస్తాడు? ఓకే. అశోక చక్రవర్తి లిపిని అక్కడి నుంచి తీసుకోవాలి కదా మరి. ఓకే. సో అశోక చక్రవర్తి కన్నా ముందు ఉన్న రాజు ఎవరు పర్షియా దేశంలో? పెద్ద రాజు జర్క్సిస్, అంటే అహష్వరోషు. ఎస్తేరు రాణి భర్త. కరెక్ట్. ఎస్తేరు రాణి భర్త అహష్వరోషు, దట్ ఈస్ జర్క్సిస్. తను కొన్ని శిలాశాసనాలు చేయించాడు. అదేందో చూసేద్దామా? చూద్దాం. చదుదాం. ఎస్తేర్ రాణి గారు భర్త గారు శిలాశాసనాలు. ఓకే రైట్. ఓకే. ఇది శిలాశాసనం. జూమ్ చేయండి సార్, లిపి చూపించండి. ఈ లిపిని క్యూనిఫార్మిక్ స్క్రిప్ట్ అంటారు. క్యూనిఫార్మిక్ స్క్రిప్ట్ దగ్గర తీసుకెళ్తాను. ఓకే, ఇగో చూడండి, ఈ బాక్స్ లాగా కూడా లేదు కదా, మేకులు మేకులుగా ఉంటుందండి. ఓకే రైట్ రైట్ రైట్. అంటే వెడ్జ్ షేప్డ్, WEDGE వెడ్జ్, వెడ్జ్ షేప్డ్ క్యూనిఫార్మిక్ స్క్రిప్ట్. రైట్ అండి. నార్మల్ చేసేయండి సార్. అసలు ఏం అర్థం అవట్లేదు అసలు, అంత దారుణం. మనకి డీకోడ్ చేసి ఇచ్చే లింగ్విస్ట్స్ ఉన్నారు కదా. ఓకే ఓకే ఓకే. సో దీని పేరు ఏంటంటే జర్క్సిస్, అంటే అహష్వరోషు. హెబ్రూ పేరు అండి అహష్వరోషు, తెలుగు పేరు, ఇండియన్ పేరు కాదు, హిబ్రూ పేరు అహష్వరోష్. సో ఇతనికి ఓల్డ్ పర్షియన్, వీళ్ళు మాట్లాడే ఓల్డ్ పర్షియన్ భాషలో ఈయన పేరు ఏందో ఈయన రాశాడు అక్కడ. ఓకే, అది కూడా చూపిస్తా. దీన్ని మనం దైవ, పైకి వెళ్ళండి సార్ మళ్ళీ, దీన్ని మనం దైవ ఇన్స్క్రిప్షన్ అంటాం. ఓకే, దైవ. దీని కోడ్ వచ్చేసి XPH. ఓకే. మనం యోహాను సువార్తలోని ఆ ఫ్రాగ్మెంట్ పురాతన కాలంలో చూపించినప్పుడు దాన్ని B53 అంటాం కదా, లేకపోతే P53 అంటాం కదా. హీబ్రూ గ్రీక్ ఏముంటుంది మొత్తం కోడింగ్ లాంగ్వేజ్ ఉంటుంది అందుకోసం. దీని కోడ్ పేరు XPH అన్నాడు. X అంటే జర్క్సిస్. ఓకే రైట్ అండి. నెక్స్ట్ ఫోటోకి వెళ్ళిపోండి సార్. ఇలా ఉంటుందండి. మీరు ఇందాక జూమ్ చేసింది అది డీకోడ్ చేస్తే ఇలా ఉంటుంది. ఓకే రైట్ అండి. మేకులు మేకులుగా ఉంటుందని చెప్పాను కదా, కొంచెం జూమ్ చేసి చూపించండి. అది నిజంగా మేకులు లాగా ఉన్నాయా లేవా చూపించండి. ఉన్నాయా మేకులు? వస్తుంది, అయినా కనపడుతుంది. నో ప్రాబ్లం. మేకులు మేకులుగా ఉన్నాయి కదా, దీన్నే క్యూనిఫార్మ్ స్క్రిప్ట్ అంటామండి. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం సార్. ఓకే. దీన్ని ఏమంటారంటే పెర్సెపాలిస్ ఇన్స్క్రిప్షన్. పెర్సెపాలిస్ ఇన్స్క్రిప్షన్ PH, లేకపోతే దైవ ఇన్స్క్రిప్షన్. దీని డేట్ ఎప్పుడు? 480 BC. అంటే ఇంకా ఎస్తేర్ రాణిని అప్పటికి పెళ్లి చేసుకోవాలి ఆయన. అవునవును అవును, కరెక్ట్. ఎస్తేర్ రాణిని పెళ్లి చేసుకున్నది ఎప్పుడు? ఈ యుద్ధాలన్నీ ఇప్పుడు దాకా నేను ఏవైతే థర్మోపోలి, లేకపోతే థర్మోపైల్, లేకపోతే బర్నింగ్ ఆఫ్ ఏథెన్స్, లేకపోతే బ్యాటిల్ ఆఫ్ సలామిస్, ఇవన్నీ చెప్పాను. ఇవన్నీ అయిపోయిన తరువాత ఎస్తేర్ గారిని పెళ్లి చేసుకున్నాడు ఆయన. కరెక్ట్. ఓకే. ఆయన పెళ్లి చేసుకునే ముందు ఒక శిలాశాసనం చేయించాడు. అది ఎక్కడుంది ప్రస్తుతం? టెహరాన్ లో ఉంది. టెహరాన్ నేషనల్ మ్యూజియం లో ఉంటుంది. ఓకే రైట్ అండి. వెళ్ళిపోదాం, దాంట్లో ఏం రాసిందో చూద్దాం. ఒక్కొక్క లైన్ దాని మీనింగ్ ఏంటి డీకోడింగ్ చేయిస్తాం కదా. భగవజ్రక ఔరమాజ్ద హ్య ఇమాం భూమిం అని అంటే భూమిం అంటే మీకు ఇక్కడ భూమి అని అర్థం అవుతుందా? భూమి అంటే సేమ్, రెండు కొంచెం విన్నట్టుగా ఉంది మనకి లాంగ్వేజ్. భగవజ్రక అంటే గ్రేట్ గాడ్, బహవజ్రక ఔరమాజ్ద, a great god is Ahura Mazda, Hya Imam Bhumim, who created the earth. Right andi? Ada Hya Avam Asman, Ada Hya, who created yonder sky.
ఆస్మానం ఉందా పైన? మీకు దొరికిందా ఆస్మానం పైన? దొరికింది. ఆస్మాన్ అంటే ఏంటండి? ఆకాశం కదా. అది సాంస్క్రిట్ లో ఉంది ఇది. అది సాంస్క్రిట్ పుట్టిందే ఓల్డ్ పర్షియన్ నుంచి అన్నప్పుడు మరి సాంస్క్రిట్ లాగా ఉండకుండా ఇంకేముంటుంది సార్? అవునవును, కరెక్ట్. అంటే ఈ సాంస్క్రిట్ అక్కడ నుంచి కాపీ అన్నమాట, డెవలప్డ్ లాంగ్వేజ్ అయింది. ఓకే. ఈ కోరేషు, దర్యావేషు, మరి అహష్వరోషు, జర్క్సిస్ వీళ్ళందరూ మాట్లాడింది ఓల్డ్ పర్షియనే. ఓకే, అంతే. మూడో లైన్, మర్తియం అదా హ్యా సియాతిం అదా, హూ క్రియేటెడ్ మ్యాన్, మనిషిని సృష్టించిన వాడు, ఔరమాజ్దా, హూ క్రియేటెడ్ హ్యాపీనెస్, సంతోషాన్ని ఎవరికి? చూడండి కింద, మర్త్యాహ అంటే మనుషులకి, రైట్? మర్త్యాహ హ్యా అంటే మనుషుల కోసం సంతోషాన్ని కూడా సృష్టించింది ఔరమాజ్దానే. హ్యా క్షయర్షాం, ఆయన పేరు క్షయర్షాం, హూ మేడ్ జర్క్సిస్ కింగ్. క్షయతి అంటే ఇక్కడ నుంచే క్షయతి అనే వర్డ్ ఇక్కడ నుంచి పుట్టింది. క్షయతి కింగ్, కింద కింగ్ అని ఉంది, పైన క్షయతి అని ఉంది. కింగ్స్ అంటే క్షత్రియులు, రాజులు. రైట్. మర్త్యాహ క్షయార్షాం క్షయతి అని అంటే ఫర్ మ్యాన్ హూ క్రియేటెడ్, హూ మేడ్ జర్క్సిస్ కింగ్, జర్క్సిస్ ని రాజుని చేశాడు. యం అకునావుస్ ఐవం పరుణం క్షయాత్, వన్ కింగ్ ఆఫ్ మెనీ, వన్ లార్డ్ ఆఫ్ మెనీ. ఎందుకంటే 127 సంస్థానాలకు రాజు అయ్యాడు కదా. అందుకే వన్ కింగ్ ఆఫ్ మెనీ, వన్ లార్డ్ ఆఫ్ మెనీ. ఓకే, రైట్ అండి. నెక్స్ట్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఉంటుంది. ఓకే, ఫాస్ట్ గా చదివేస్తాను. ఓకే. ఇయాం ఐవం పరుణాం ఫ్రమాతరం అదం క్షయార్ష క్షయత్య వజ్రక అక్షయ తియ క్షయతియానాం క్షయతియ దహ్యూనాం పరు జననాం క్షయతియ ఆ యయ భూమియ వజ్రకాయ దురైవ అపి దర్యావ్యహయోష్ అంటే దర్యావిష్ అంటే వాళ్ళ డాడీ గురించి చెప్తున్నాడు. ఓకే. దర్యావహష్ క్షయతి యహ్య పుష హక్సమనిష్య పార్సా అంటే పర్షన్స్ మేము అని చెప్తున్నాడు. పార్స్యాహ పుష ఆర్య శిష ఇది మనకు కావాల్సిన పాయింట్ ఇదే. అని చెప్తున్నాడు ఇక్కడ లాస్ట్ లైన్ లో. ఏం చెప్తున్నాడు అంటే ఐఎమ్ జర్క్సిస్, నేను అహష్వరోషుని, ద గ్రేట్ కింగ్ ఆఫ్ కింగ్స్ ఆఫ్ కంట్రీస్ కంటైనింగ్ మెనీ కైండ్స్ ఆఫ్ మెన్. ఎంతో మంది మనుషులకి, అసంఖ్యాకమైన మనుషులకి నేను రాజుని. కింగ్ ఇన్ దిస్ గ్రేట్ ఎర్త్ ఫార్ అండ్ వైడ్, సన్ ఆఫ్ కింగ్ డేరియస్, దర్యావేషు యొక్క కుమారుడిని, నా రాజ్యము చాలా విస్తారమై ఉన్నది. తర్వాత మీకు ఇక్కడ 4th లైన్ లో, పింక్ కలర్ లో 4th లైన్ లో ఫస్ట్ వర్డ్ చూడండి, హక్సా మనుష్య అంటే ఆఖేమెనియన్. మా డైనాసిటీ పేరు, మా వంశము పేరు ఆఖేమెనియన్. పర్షియన్, సన్ ఆఫ్ ఎ పర్షియన్, నేను పర్షియన్ని, పర్షియా రాజ్యానికి చెందిన వాడిని, ఒక పర్షియన్ కి చెందిన కుమారుణ్ణి. అండ్ ఆర్యన్ ఆఫ్ ఆర్యన్ స్టాక్, నా జాతి ఆర్య జాతి నుంచి వచ్చిన వాడిని అని మన అహష్వరోషు రాజు ఎస్తేరు రాణి భర్త క్లియర్ గా శిలాశాసనం చేసి చెప్తుంటే, వీళ్ళేంటి సార్ ఆర్య ద్రవిడ సిద్ధాంతం జరగలేదు, ఆర్యులు అనే వాళ్ళు భారతీయులే అంటారేంటి? మళ్ళీ ఇంకొకసారి లాస్ట్ లైన్ చదవమంటారా? ఒకసారి చదవండి ఇది లాస్ట్ లైన్. ఎందుకంటే హక్సా మనుష్య పార్సహ్య పుష ఆర్యసిస తాతి క్షయార్ష. an Aryan of Aryan stock అని ఉంది.
king in this great earth, after and wide, son of King Darius, an Achaemenian, Haxamashia, a Persian, Parsa, son of Persian, Parsahia, Pusha Arya, an Aryan, Aryasika of Yes. Aryan stock. ఇంకేం కావాలి సార్? I am done with my presentation, sir. ఇంకా ఉంది. ఓకే, ఇంకా ఉంది. మీరు స్క్రీన్ షాట్స్ కోసం కావాలంటే పెట్టండి ఒక్క నిమిషం. ఇంకా ఉంది అంటే 45 లైన్స్ ఉంటాయి మొత్తం. ఇవంతా మొత్తం వినిపించి సరే చదవమంటే చదువుతాను. ఇదేముందంటే ఇక్కడ నేను ఏ రాజ్యాలకి రాజుని అని చెప్తున్నాడండి ఇందులో. రైట్ అండి, ఇంగ్లీష్ చదివేయండి సరిపోతుంది కదా. ఒక్క నిమిషం అదే ఉంచండి, పైన పింక్ దే ఉంచండి. ఇందులో ఏమన్నాడంటే క్షయతీయ వాసన ఔరమాజ్దా ఈమ దహ్యవ త్వైసం అదం క్షయత్య అపర అని చెప్తూ ఇక్కడ పార్స, అదంస, పతియాక్షాయ, మన, బజిం, అబరాహ, యాసం, హకామ, అతత్య, అవ, అకునవ, దాతం, త్య, మన, అవధిస్, అదర్, అదార్య, మాద, ఉజ, ఇవన్నీ కనపడుతున్నాయి కదా. ఓకే, కనపడుతున్నాయి కదండి. ఇందులో ఈయన ఏం చేస్తున్నాడంటే ఈ అన్ని రాజ్యాలకి నేను రాజుని అని చెప్తున్నాడండి. హిందూస్ ఉంది ఇండియా అనేది. నేను అది కింద నుంచి థర్డ్ లైన్ ఫస్ట్ నుంచి రయతి, కింద నుంచి థర్డ్ లైన్ ఫస్ట్ నుంచి అవుతాను చూడండి. రయతి, ఉత, త్యయి, పరద్రాయ, దరాయతివ్, మకీయ, అరాబియా అంటే అరేబియా, గదారా అంటే గాంధారా, హిదూస్ అంటే ఇండియాకి కూడా నేను రాజునని చెప్తున్నాడు. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. హిదూస్ అంటే ఇండియా అంటే ఇది వరల్డ్ హిస్టరీ అంటే ఇదండి. వరల్డ్ హిస్టరీ అంటే ఇక్కడ మనకు కనబడుతుంది. అంటే బైబుల్ ఎంత పెద్ద వరల్డ్ హిస్టరీని చూపిస్తుందో అనేది ఇక్కడ మనకు క్లియర్ అవుతుందండి ఆ హిస్టరీలో కూడా. ఇప్పుడు ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయంలో ఇదే ఉంది కదా, హొద్దు అని ఉంటుంది మనకి. వీళ్ళు హిదూస్ అన్నారు. హిదూస్ కట్పటుక, దాహ, సక అంటే సకులకు కూడా రాజు అంట అప్పట్లో. తర్వాత హౌమా, సరే ఇంగ్లీష్ లో చూపించండి సార్. ఓకే, తన శిలాశాసనంలో ఏం రాశాడు? కింగ్ జర్క్సిస్ said, by the grace of Ahura Mazda, these are the countries of which I was king apart from Persia. I had lordship over them. They bore me tribute. What was said to them by me, that they did. నేను ఏదైతే వాళ్ళకి చెప్పానో వాళ్ళకి చేస్తారు, చేయాలి. What was said to them by me, what they did. My law that held them. ఏమేమి ప్రదేశాలు? మీడియా, ఏలాము, అరకోసియా, ఆర్మేనియా, జాంగియానా, పార్థియా, అరియా, బ్యాక్ట్రియా, సాగ్డియా, చొరాస్మియా, బాబిలోనియా, అసిరియా, సతగియా, లిథియా, ఈజిప్ట్, యౌనా అంటే this is a part of Greek, right అండి? Those who dwell in this side of the sea and those who dwell across the sea, men of Maka, Arabia, Gandhara, India, Cappadocia, Dahai, Hauma drinker, సోమాలు తాగే వాళ్ళు కూడా నా కిందే ఉన్నారు అన్నాడు. సోమరసం వేదాల్లో ఉన్న సోమరసం, కరెక్ట్. The Dahai, the Hauma drinking Sakai, Hauma సోమరసాన్ని తాగేవారు. The Sakai wearing pointed caps. Thrace, men of Acauphacia, Libyans, Carians and the Nubians, వీళ్ళందరూ నా రాజ్యంలో ఉన్నారు, నా కింద ఉన్నారని. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ చూడండి. ఇది మొత్తం 60 లైన్స్ అండి, నాట్ 45, సారీ. సో ఇవన్నీ రాసి వీటి అర్థాలు కూడా దీని కిందే ఉంది చూడండి, వీటి అర్థాలు. సో ఎవరికైనా కావాలంటే మరి స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎవరు సార్? మనం చూపించండి సార్. ఓకే, డన్. బైబిల్ గ్రంథం తప్పు అని చెప్పడం కానీ, బైబిల్ గ్రంథంలో చెప్పబడిన క్యారెక్టర్స్ అన్ని ఫిక్షియస్ క్యారెక్టర్స్ అని, ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని చెప్పడం కానీ, ఆర్య ద్రవిడ సిద్ధాంతం జరగలేదని కానీ, హిస్టారికల్ గా
ఎన్నో విషయాలు జరగలేదు, బైబిల్లో ఉన్నవంతా ఉట్టుటి అని చెప్పి అని ఎవరైతే మాట్లాడతారో వాళ్ళకి తలకాయ ఉందని అందులో బురకాయ లేదు అని దాని అర్థం. ఎందుకంటే అనేది క్లియర్ అయిపోతుంది. అవును. బైబిల్ ఏం చెప్తుందో నేను హిస్టారికల్ గా అన్ని విషయాలు తవ్వి నేను చూపించింది. ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే ఆర్య ద్రవిడ సిద్ధాంతం జరగలేదని, ఆర్యులు మన భారతదేశం వాళ్ళేనని, ఆర్యులు ఇక్కడ వాళ్ళే అని చెప్పి ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ఒప్పుకుంటే ఏం పోయింది? వచ్చారు బయట నుంచి. అయితే ఏంది ఇప్పుడు? ఎప్పుడెప్పుడో వచ్చారు, ఎన్నో వేల సంవత్సరాల క్రితం వచ్చారు. అంటే అలా వచ్చారని నమ్మేస్తే బైబిల్ గొప్పదైపోతుంది కదండి. అది ఓకే, అదే ప్రాబ్లమ్. ఓకే అది ప్రాబ్లం, ఇంకేం కాదు. అంటే బైబిల్ ప్రెజెంటేషన్ అండి. ఎస్ నైస్ ప్రెజెంటేషన్ అండి. అంటే అహష్వేరోషు సంబంధించిన చరిత్ర ఒక 50% మనం చూపించాం ఈ రోజు. ఇంకా ఉంది, దానికోసం మనం మిగతా సబ్జెక్టులో అది చూపిద్దాము. అంటే పర్షియన్ కింగ్స్, దర్యావేసు, ముందు కోరేష్ తర్వాత క్యాంబిస్కస్, ఆ తర్వాత డేరియస్ తర్వాత అహష్వేరోషు. అలాగే ఈ సబ్జెక్టులన్నీ కూడా మనకి ఎజ్రా గ్రంథంలోను, నెహెమియా గ్రంథంలోను ఈ క్యారెక్టర్స్ కనబడతాయి. అలాగే దానియేలు గ్రంథంలోను మన బైబిల్లో కనబడతాయి. ముఖ్యంగా ఎస్తేర్ రాణికి సంబంధించి ఎస్తేర్ గ్రంథంలో మనకి మొదటి అధ్యాయంలోనే మనకు కనబడతాయి. ఆయన సుసాన్లో ఎంత పెద్ద ఫంక్షన్ చేశాడో అదంతా కూడా మనకి కనబడుతుంది బైబిల్లో. సో ప్రేక్షకులకి మేము ముందుకి ఇంకా దీనికి సంబంధించి ఇన్ డీటెయిల్ గా విత్ బైబిల్ అండ్ హిస్టరీ కంపారిజన్ లో కూడా మీకు చూపిస్తాము. సో ఆర్య ద్రవిడ సిద్ధాంతం అనేది కన్ఫామ్. ఆల్రెడీ పర్షియన్ లాంగ్వేజ్ ఇప్పుడు అనిల్ గారు చదివారు. పర్షియన్ లాంగ్వేజ్, సాంస్క్రిట్ సిస్టర్ లాంగ్వేజ్, దే బోత్ ఆర్ సిస్టర్ లాంగ్వేజెస్ అనమాట. సో సిస్టర్ లాంగ్వేజ్ అనొచ్చా? ఏబి అనొచ్చా? చెప్పండి. పర్షియన్. ఓకే, పర్షియన్ నుంచి ప్యారలల్ గా రెండు వస్తాయి. ఓకే, ఒకటి జెండావెస్టా, ఒకటి సాంస్క్రిట్. ఓకే, పర్షియన్ నుంచి రెండు వస్తాయి. ఓకే, రైట్. ఓకే, సో సాంస్క్రిట్ అనే దానికి ఓల్డ్ పర్షియన్ అనేది మదర్ లాంగ్వేజ్. ఓకే, సిస్టర్ లాంగ్వేజ్ కాకుండా మదర్ లాంగ్వేజ్, రైట్. ఓకే, సిస్టర్ లాంగ్వేజ్ ఏమో అవెస్టా, రైట్. అవెస్టా, జెండావెస్టా, కరెక్ట్. ఓకే, రైట్. ఓకే, రైట్. అంటే ఇప్పుడు జొరాస్ట్రియన్ ఉన్నాడు కదా, జొరాస్ట్రియన్ దీనికి సంబంధం ఏంటి? జొరాస్ట్రియన్ సార్ జొరాస్ట్రియన్ ఉన్నాడు కదా, దానికి అవస్థకి ఏం సంబంధం ఉందా సార్? ఇప్పుడు ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్ ఇది ఎలా చెప్పాలంటే గద్య భాష. ఓకే, ఈ జెండావెస్టా అనేది పద్య భాగంలో లేకపోతే మంత్రాల్లాగా పలికే భాష. ఓకే, ఇప్పుడు గ్రాంధిక తెలుగు అంటారండి. ఒక డిఫరెన్స్ అన్నమాట. ఓకే, గ్రాంధిక తెలుగు మామూలుగా మనం మాట్లాడుతుంటాం. ఓకే, గ్రాంధిక తెలుగు వచ్చేసరికి లేకపోతే మంత్రాలు, శ్లోకాలు వగేరా పద్యాలు జనరల్ గా పద్యాల్లో మనం వాడే తెలుగు. అక్కట ఎమ్మహారణమునందు వియత్సర కోటి తోడం వేరుక్కున బోరి ఏ మృతినుందగనేరన్ అలా ఉంటుంది కదా. సో ఇలా పద్య రూపంలో ఉండే భాషని అవెస్టా అన్నారు. ఓకే, కానీ ఆ కాలంలో ఆ రాజ్యంలో వీళ్ళు మాట్లాడిందంతా ఓల్డ్ పర్షియన్ లాంగ్వేజ్. ఓకే, ఎస్తేర్ రాణి గారి కాలంలో కూడా ఓల్డ్ పర్షియన్ ఉంది. ఎస్. ఓకే, మళ్ళీ సాంస్క్రిట్ అది మదర్ లాంగ్వేజ్ అన్నమాట. ఓల్డ్ పర్షియన్ మదర్. ఎస్ కరెక్ట్. అంటే దీన్ని బట్టి అవి వేరే కాన్సెప్ట్. అంటే మొత్తానికి ఈ ఆర్యలు పర్షియన్స్ అని ప్రూవ్ చేయడానికి మీరు ఇది చూపించారు మొత్తం అంతా. పర్షియన్స్ కన్నా ముందు వాళ్ళు స్టెప్పే ప్రాంతంలో నుంచి వచ్చిన వారు. ఓకే, ఒక తెగ పర్షియాలో ఉండేది. ఓకే, ఓకే. ఇండియాలో ఉన్న ఆర్యలు లింక్ వాళ్ళు గ్రూపులుగా వేరువేరుగా వచ్చిన వాళ్ళు. ఓకే, రైట్. ఇది ఒక గ్రూపే, పర్షియాలో ఉంది, అది ఇంకో గ్రూపు. ఓకే, మొత్తం ఒకటే బ్రీడ్ అన్నమాట. ఓకే, రైట్. లేకపోతే సార్ ఇప్పుడు అహష్వేరోషు రాజుకి జర్క్సిస్ కి ఆయనకి ఎక్కడన్నా కల్లో కనపడిందా, లేకపోతే కళ వచ్చిందా నేను ఆర్యుణ్ణి అని? ఆ వర్డ్ ఎందుకు రాస్తాడు ఆయన? 2480 సంవత్సరాల క్రితం ఆర్యన్ స్టాక్ అనే ఆ పదం ఎందుకు యూజ్ చేస్తాడు? ఇక్కడ మనం ఒక్క సెకండ్ మళ్ళీ వస్తాను అక్కడికే. ఆయన ఏమన్నాడంటే, ఏం రాయించాడు? ఆర్యసిస తతీయ క్షయర్ష అని మాట్లాడు. ఈ ఆర్య అనే పదం అసలు ఆ పదమే లేనప్పుడు ఇక్కడ ఎట్లా వచ్చింది మరి? ఓకే, వేదాల్లో కూడా వచ్చిందిగా.
వేదాలు ఇదే 51. పదం పర్షియాలో కూడా కనపడుతుందిగా. 51లో ఉంటది ఇది. 51 ఒకటో మండలం 51లో సో ఆది ఇదంతా పదం. హంబక్ అండి. ఇదంతా హంబక్. ఓకే. వీళ్ళందరూ ఓకే. స్టోరీలు చెప్తారు. మనం హ్మ్. హిస్టరీలో క్షుణ్ణంగా అంటే మామూలుగా హిస్టరీ చదువుతుంటే తెలియదు మీకు ఇవన్నీ. ఓకే. లోపలికి దూకి వెళ్ళిపోవాలి ఇంకా. ఇట్స్ లైక్ యునో ఆలిస్ ఇన్ వండర్లాండ్. ఇట్లా రాబిట్ హోల్ లోకి వెళ్ళిపోవాలి. అంతే. వెళ్తే గనుక అవ్వదండి. తవ్వితే అన్ని బయటకొస్తాయి. సరే, ఇట్స్ ఓకే. ఇక్కడితో ఈ కార్యక్రమం ముగిస్తున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి విషయాలు చెప్పారు అనిల్ గారు. మరి నెక్స్ట్ ప్రోగ్రామ్స్ కూడా మనం దీని మీద చేస్తామండి. పర్షియా, ద హిస్టరీ ఆఫ్ పర్షియా అనేది ఎందుకంటే అది ఇండియాకి కనెక్షన్ ఉంది కనుక పూర్తి స్థాయిలో కనెక్షన్ ఉంది. అలాగే బైబిల్ కూడా కనెక్ట్ అయి ఉంది. అలాగే అవును. సాంస్క్రిట్ కూడా కనెక్ట్ అయి ఉంది. సో మొత్తం అన్ని మేము బయటికి తీస్తాం. ఖచ్చితంగా మీ ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు. థ్యాంక్స్ అండి.